సోదరులందరికీ బ్రదర్స్ కూర్చోండి ప్లీజ్. నమస్కారాలు. లేవద్దు. జై సికింద్రాబాద్, జై సికింద్రాబాద్. సోదరులందరికీ నమస్కారాలు. ఈనాటి ప్రత్యేక సమావేశానికి అధ్యక్ష వహించి ఈయన మనందరినీ సికింద్రాబాద్లోని జరిగిన ప్రతి జరుగుతున్న విషయాలను క్షుణ్ణంగా మనకు తెలియజేసిన మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి ఇప్పటి వరకు అందరినీ చైతన్యవంతులు చేసిన మన పెద్దలు ఎమ్మెల్సీ శ్రీ దాసు శ్రవణ్ గారికి, ఈనాటి సమావేశానికి మెంటర్గా వ్యవహరించిన పవన్ గారికి, వేదిక పైన ఉన్న గజ్జల శ్రీనివాస్ గారికి, సాయి కిరణ్ యాదవ్ గారికి, మరి ఇంకా కార్పొరేటర్లకు, వేయించేసిన సోదరిమణులకు, సోదరుల వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలిసి మాట్లాడుతున్నాను. సోదరులారా, ఈనాడు మరి చూస్తున్నాము, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు జరిగినా కానీ ఎక్కడ ఎలాంటి పనులు చేయలేదు. అన్నిటి ఇటు చూసినా కానీ వీడియో కొట్టడము, కూలగొట్టడము, ఇవే ఇక దోచుకోవాలని ఉన్నది. కానీ ఎక్కడ మాత్రం కన్స్ట్రక్టివ్ పని చేయలేని సంగతి చూస్తూనే ఉన్నాము. ఈనాడు మనం చూసుకుని యావత్ భారతదేశంలో కాకుండా బయట దేశాల్లో కూడా సికింద్రాబాద్కు ప్రత్యేకమైన పేరున్న సంగతి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు మరి ఇంతకుముందే మన మాజీ మంత్రివర్యులు తలసాని గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడున్న స్కూల్ ఇన్స్టిట్యూషన్ గురించి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ మరి కరోనాలో చేసిన సేవలకు యావత్ భారతదేశంలోనే నంబర్ 1 హాస్పిటల్గా వచ్చిన ఘనత కూడా మన దగ్గరున్న సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కి దక్కింది. మరి సికింద్రాబాద్లో కంటోన్మెంట్లో ఉన్నది రాష్ట్రపతి విడిది హాల్ గెస్ట్ హౌస్ అనుకున్నది. ఎవ్రీ వింటర్లో మరి రాష్ట్రపతి ఇక్కడికే వస్తున్న సంగతి తెలుసు మీకు. మరి అలాంటి ఎంతో ఉన్నతమైన బాల్తో ఉన్న ఇక్కడ కాలేజెస్, ఆర్ట్స్ కాలేజ్ అనే సంగతి చెప్పడం జరిగింది. స్కూల్ సెంట్ ఆన్స్ కానీ, దాని తర్వాత మరియు సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ కానీ, ఇలాంటివి చాలా పెద్ద ఎత్తున సంస్థలు సికింద్రాబాద్లో ఉన్న సంగతి తెలియజేస్తున్నాను. మరి ఎయిర్పోర్ట్ కూడా సికింద్రాబాద్లో ఉన్నది, చిన్న బేగంపేట ఎయిర్పోర్ట్. ఇలాంటి వాటిని కాదని ఇంత పెద్ద పేరున్న సికింద్రాబాద్ను దాన్ని కనుమరుగు చేపించి ఏదో కుగ్రామైన మల్కాజ్గిరిని మున్సిపల్ కార్పొరేషన్ చేస్తామంటే మరి సికింద్రాబాద్లో ఉన్న వాసులు ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదని సంగతి తెలపస్తున్నాను. కాబట్టి మీ సోదరులందరూ దీని గురించి అందరూ పోరాడి ఏదైతే మనకు ఇప్పుడే మన మాజీ మంత్రి వారు శ్రీనివాస్ గారు చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగా ఫైట్ చేసి మన గ్యారంటీ మన ఉనికిని కాపాడుకునే ఫైట్ చేసి సికింద్రాబాద్ను కొనసాగించవలసిన విధంగా మనం ఒత్తిడి తేవాలనుకున్నప్పుడు ప్రతి వ్యక్తి నేనే కాకుండా నై మేరే సాత్ సౌజనే అనే విధంగా కష్టపడి ముందుకు పనిచేయాలి. ఏదైతే 17వ తారీఖు నాడు మరి మనం శాంతి ర్యాలీ చెప్పడం జరిగిందో దానికి కూడా ప్రతి ఒక్కరు సార్ చెప్పినట్టు చేలుప్పుడు రాకుండా గ్యారంటీగా నా వెంబడి 20 మంది, నా వెంబడి 50 మంది అనే విధంగా ఆ ర్యాలీ కూడా పెద్ద సక్సెస్ చేయాలి. మరి ఎలాంటి కార్యక్రమం ఉన్నా కానీ కార్యక్రమానికి గ్యారంటీగా అంకిత భావంతో వచ్చే కార్యక్రమాన్ని సక్సెస్ చేసే విధంగా పనిచేసేసి మనం పోరాడుతున్న పోరాటాన్ని డెఫినెట్గా గెలిపించుకునే విధంగా పనిచేయాలని కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి పవన్ కుమార్ గౌడ్ గారికి, మరి సీనన్న గారికి, ఇంతమందికి చైతన్యవంతులు చేసిన దాసోజీ గారికి, అందరి ప్రెస్ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై సికింద్రాబాద్, జై సికింద్రాబాద్.